గైస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనకి 2000 నేను ఆర్ఆర్బీ ఏఎల్పి కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయితే మనం ఒకసారి చూద్దాము. చూడండి, ఇది ఏంటంటే 2018 అయితే మనకి వేకెన్సీ అనేది రావడం జరిగింది కదా, ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్. ఓకేనా, అయితే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ ఏ విధంగా అయితే చూద్దాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు 2024లో నెక్స్ట్ నవంబర్ 25 నుంచి 29 వరకు ఎగ్జామ్స్ అనేది ఉన్నది కదా. ఓకేనా, ఏఎల్పి అయితే. ఓకేనా, అయితే నెక్స్ట్ మినిమం మీ సేఫ్ కోర్ ఎంత తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి అది కూడా అందులో అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా, ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, అది చూడండి, ఆర్ఆర్బీస్ చూసుకున్నట్లయితే జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఓకేనండి, ఇదేంటంటే సిబిటి 1 ఓన్లీ. ఓకేనా, ఓన్లీ సిబిటి 1 ఎగ్జామ్ అనమాట. ఓకేనా, అది చూడండి, ఆర్ఆర్బీ అహ్మదాబాద్ చూసుకున్నట్లయితే జనరల్ 43 దగ్గర ఉంది, ఎస్సీ 35, ఓకేనా, ఎస్టీ 32, ఓబీసీ వచ్చేమో 28 దగ్గర అయితే ఉంది. ఇదేంటంటే ఫస్ట్ సిబిటి 1 క్వాలిఫై అయినట్లయితే సిబిటి 2 అనేది కొంచెం తక్కువ అయ్యేది అనమాట. ఓకేనా, అంటే మినిమం సిబిటి 1 అనేది మీరు క్వాలిఫై అయినట్లయితే సిబిటి 2 అనేది కొంచెం తక్కువ అయ్యింది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. అంటే సిబిటి 1 అనేది మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చినట్లయితే మీకు అనేది షార్ట్ లిస్ట్లో అయితే అంటే సిబిటి 2కి మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఓకేనా, అందులో అయితే మీకు అనేది నేమ్ అనేది వచ్చేది. ఓకేనా, అయితే మనకి 2024లో ఈ విధంగా చెప్తాను అంతా తెచ్చుకుని సేఫ్ స్కోర్ అని. నెక్స్ట్ చూడండి, ఆజ్మీర్ చూడండి 53, 44 ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఓకేనా, అలా చూపిస్తాను చూడండి. ఓకే, నెక్స్ట్ బెంగళూరు చూడండి, ఇక్కడ భువనేశ్వర్ చూడండి 40. ఓకేనా, జనరల్ 40. ఓకేనా, నెక్స్ట్ ఓబీసీ వచ్చి 25 వచ్చినప్పుడు కూడా క్వాలిఫైయింగ్ అనేది అయిందనమాట. ఓకే, నెక్స్ట్ చెన్నై చూడండి 51, యూఆర్ హై ఉందన్నమాట ఇక్కడ. ఓకేనా, అది చూడండి, ఎస్సీ, ఎస్టీ చూసుకున్నట్లయితే నార్మల్ ఉంది. ఓకేనా, అది చూడండి, గోవాది చూడండి ఎన్ఎఫ్ఆర్ 40 ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ 33, 30 ఉంది. నెక్స్ట్ ఓబీసీ అనేది 25 ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కోల్కతా చూడండి 43, 30, 25 అయితే ఉండదు ఓబీసీ. ఓకేనా, ఓబీసీ అనేది కొంచెం తక్కువ ఉంది. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, ముంబై చూడండి 44, 40, 35, 25 అయితే ఉంది. ఓకేనా, నెక్స్ట్ ముజాఫర్ చూడండి 42, 34 అయితే ఉంది. ఓకేనా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అనమాట. ఓకే, నెక్స్ట్ పాట్నా చూడండి 48 ఈ విధంగా అయితే ఉన్నది కదా. ఓకే, నెక్స్ట్ మనం సికింద్రాబాద్ చూడండి, ఆర్ఆర్సీ, ఎస్సీఆర్ సికింద్రాబాద్ చూసుకుని అయితే 49, 42, 38, 33 ఈ విధంగా అయితే ఉంది ఏఎల్పి ఆర్ఆర్బీ సికింద్రాబాద్. ఓకేనండి. ఓకే, అయితే నెక్స్ట్ మీ తిరువనంతపురం ఇవన్నీ అయితే మీకు తెలిసినవి. ఓకేనా, అది చూడండి, ఈ కట్ ఆఫ్లో ఏంటంటే తెలుస్తుంది 2018 అనేది వేకెన్సీ అనేది ఒక 60,000 ప్లస్ అయితే ఇచ్చాడనమాట. అదేంటి, ఏఎల్పి ప్లస్ టెక్నీషియన్ గ్రేడ్ 3 60,000 ప్లస్ ఇచ్చాడు. అది నెక్స్ట్ ఏఎల్పి అనేది ఒక 30,000 ప్లస్ అయితే ఇచ్చారనమాట ఏఎల్పి. అదే నెక్స్ట్ టెక్నీషియన్ వచ్చేమో ఒక 27 దగ్గర అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ 2018 అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా 30,000 ప్లస్ వేకెన్సీ ఉండడం, కాంపిటీషన్ అనేది తక్కువ ఉండేది ఆ రోజుల్లోనే. ఓకేనా, ఇప్పుడైతే అందరూ చాలామంది ఐటీ రిలీవ్ అయ్యారు కదా. నెక్స్ట్ చాలా కాంపిటీషన్, బీటెక్ రిలీవ్ అవుతుంటారు, నెక్స్ట్ డిప్లొమా రిలీవ్ అవుతుంది. ఈ విధంగా కాంపిటీషన్ అనేది పెరిగిందమ్మ ఇక్కడ. ఓకేనా, అర్థమవుతుంది కదా. అయితే ఇప్పుడు ఏంటంటే 2024 మీరు సిబిటి 1 క్వాలిఫై అవ్వాలంటే మినిమం 100కి 50 దగ్గర రావాలి. ఓబీసీ వాళ్ళు చెప్తాను ఇది. ఓకేనా, నెక్స్ట్ మన యూఆర్ చూసుకున్నట్లయితే 100కి మినిమం ఒక నేను 100 అంటున్నాను, సారీ అండి. ఓకేనా, 75కి ఓబీసీకి ఒక 50 రావాలి. ఓకేనా, నెక్స్ట్ 75కి యూఆర్కి వచ్చేమో ఒక 60 బిలో అంటే 50 మధ్యలో వస్తే మంచిది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ చూడండి ఒక 45, 50 ఈ మధ్యలో ఉంటే సేఫ్ జోన్ అనమాట. అర్థమవుతుంది కదా. ఒకసారి చూడండి, యూఆర్ అనేవారు 50 to 75 మధ్యలో ఉంటే సేఫ్ అనమాట. ఓకేనా, ఓబీసీ చూడండి 50, 60 మధ్యలో ఉంటే సేఫ్. ఎస్సీ, ఎస్టీ చూసుకున్నట్లయితే 45 నుంచి 55 మధ్యలో ఉంటే సేఫ్ అనమాట, అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఓకే, అర్థమవుతుంది కదా మీకు. ఇదైతే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ అయితే కొంచెం తక్కువ ఉంది. ఒక 2018 చూసుకుంటే అందరికీ సెలెక్ట్ అయ్యారు షార్ట్ లిస్ట్లో. ఓకేనా, సిబిటి 2 ఎగ్జామ్కి వచ్చేమో అందరూ ఫెయిల్ అయ్యారు అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా. అయితే ఇదండి, ఈరోజు అప్డేట్ వచ్చాము. యాక్చువల్ నెక్స్ట్ సిబిటి 2 కూడా ఉంటుంది కదా,
ఇది అయినా ఒక 6 months తర్వాత అయితే CBT2 6 months లేదు, ఒక 3-4 months అయితే CBT2 అప్డేట్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ 15 తారీఖుకి మేబీ అడ్మిట్ కార్డ్స్ రావచ్చు ఏఎల్పి. ఓకే, నేనైతే మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా, 15 డేట్కి వచ్చి మేబీ రావచ్చు. ఓకేనా, 15 డేట్కి. ఓకేనా, మీకు ఇవన్నీ ఇన్ఫామ్ చేస్తాను నేను. ఓకేనా, ఇది అవుతుంది ఏఎల్పి కట్ ఆఫ్ అనాలిసిస్ అయితే ఇదన్నమాట ఈరోజు అప్డేట్. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు కామెంట్ సెక్షన్ రిప్లై అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.